ర్యాగింగ్ అలాగే క్యాస్ట్ పిచ్చి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక స్టూడెంట్ బలి. శ్రీకాకుళం IIITలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న పి సృజన్ గుంటూరుకి చెందినవాడు. అయితే ఇతని మరణం ఇప్పుడు కలకలం రేపుతుంది. సృజన్ ఇప్పటిదాకా ఎన్నో పేజ్కి మీమ్ ఎడిటర్ గా వర్క్ చేశాడు. ప్రజెంట్ కూడా చేస్తున్నాడు అనమాట. అయితే అదే కాలేజ్ లో చదువుతున్న ఒక అమ్మాయితో ఇతనికి సిస్టర్ బాండింగ్ అయితే ఉందన్నమాట. ఇది కాలేజ్ అందరికీ తెలుసు, వాళ్ళిద్దరిది ఒక సిస్టర్ అండ్ బ్రదర్ బాండింగ్ అనేసి. కానీ ఆ అమ్మాయి వాళ్ళ కజిన్ బ్రదర్ 4th ఇయర్ బీటెక్ సేమ్ కాలేజ్ లో చదువుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం అతనికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే November 11, 2025 అరౌండ్ 11 to 11:30 PM టైంలో ఒక అబ్బాయిని పంపించి సృజన్ ని తీసుకురమ్మని ఈ కజిన్ బ్రదర్ అయితే చెప్పాడు అనమాట. ఆ అబ్బాయి అలాగే సృజన్ ని తీసుకొని ఈ కజిన్ బ్రదర్ రూమ్ కి వచ్చాడు. అక్కడ 8 మంది ఈ కజిన్ బ్రదర్ అలాగే వీళ్ళందరు ఫ్రెండ్స్ కలిసి ఈ సృజన్ అనే అబ్బాయిని చిత్రహింసలు చేశారు. ర్యాగింగ్ పేరుతో చితకబాదారు. వాళ్ళందరి కాళ్ళు పట్టించుకున్నారు. ఇంకా రకరకాలుగా అతన్ని మానసికంగా కృంగిపోయేలా చేశారు. అతన్ని ర్యాగింగ్ ఏ రేంజ్ లో చేశారంటే అతను పక్క రోజు అనగా November 12th సూసైడ్ చేసుకునేంతగా అతన్ని ఇంపాక్ట్ చేసిందనమాట. కానీ అక్కడే చదువుతున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్పేది ఏంటంటే అతను సూసైడ్ వల్ల చనిపోలేదు, వాళ్ళందరూ కలిసి కొట్టిన దెబ్బలకి ఇతను చనిపోయాడు అనేసి చెప్తున్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయి అలాగే 8 మెంబర్స్ కలిసి స్టోరీ మొత్తం మార్చేశారు. ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం వల్లే 8 మంది కొట్టారనేసి స్టోరీ అల్లేశారనమాట. కానీ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కలిసి తిరుగుబాటు చేసి న్యాయం కోసం ఫైట్ చేశారనమాట. ఇప్పటికి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ సృజన్ అనే వ్యక్తి SC క్యాస్ట్ కి చెందిన వాడనేసి వీళ్ళు ఈ రకంగా టార్చర్ చేశారనేసి చెప్తున్నారు. అయితే అక్కడ చదువుకుంటున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సృజన్ కి న్యాయం చేయండి అనేసి నిరంతరంగా ఫైట్ చేస్తున్నారు. క్యాస్ట్ పిచ్ వల్ల ఇదొక్కటే కేసు కాదు, ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి, ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ ర్యాగింగ్ మీద కూడా ఎన్నో కేసెస్ ఇంతకు ముందు మనం చూసాము. నా ఒపీనియన్ ఏంటంటే ఈ ర్యాగింగ్ మీద కొత్త యాంటీ ర్యాగింగ్ రూల్స్ అనేవి తీసుకురావాలి. అవి ఎంతో కఠినంగా కూడా ఉండాలి. అలాగే ఇలాంటి క్యాస్ట్ పిచ్ పట్టకుండా ఉండడానికి యాంటీ క్యాస్ట్ రూల్స్ కూడా తీసుకొని రావాలి. ఇవన్నీ కాలేజెస్ అన్నిటిలో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన సృజన్ కి న్యాయం జరగాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎక్కువ మందికి ఇది తెలిసేలా చేయండి. We want justice for సృజన్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఎలాంటి రూల్స్ తీసుకొని వస్తే వీటిని ఆపగలమో కూడా చెప్పండి. వీడియో తీసాడా తప్పకుండా ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. జై హింద్.